భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రిలాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. మౌనంగా ఉన్నాం. మతాల మధ్య చిచ్చు. ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు, కులాల చిచ్చు. మొన్న స్టాలిన్ మరి హిందీ పైన మాట్లాడడం, భాషల మధ్య చిచ్చు. మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు, డీలిమిటేషన్ పైన. డీలిమిటేషన్ అంటే దేశ విభజనకు చిచ్చు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు నిన్న. P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ సిటీలో రోడ్ల పైన వేల మంది పడుకొని ఉన్నారు. వేల మంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఏంటి అంటే, మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత వేల మంది? ఏమి చెయ్యాలి మేము? ఇది దేశంలో ఉన్నటువంటి పేదరికం. వేల మంది రోడ్ల పైన పడుకుంటున్నారు. ఈ పక్క కార్లు బస్సులు పోతున్నాయి, ఆ పక్క లారీలు పోతున్నాయి, ఆటో రిక్షాలు పోతున్నాయి. మధ్యలో BRTS రోడ్లో విజయవాడలో వేల మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, దేశంలో ఉన్నటువంటి పేదరికం. మరి నిరుద్యోగ సమస్య. బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు, డ్రైవర్లుగా MBAలు పాస్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఆకాశంలో ఉన్నాయేమో, ఎప్పుడు వస్తాయో భూమిపైకి తెలీదు. మరి ట్యాక్సులు, హెయిర్ కటింగ్ పైన కూడా ట్యాక్స్, లాండ్రీ గుడ్డలు ఉతికేదానిపైన ట్యాక్స్, దేనిపైన ట్యాక్స్ లేదు. ప్రతి దానిపైన ట్యాక్స్. ట్యాక్సులు పెంచారు, ధరలు బాగా పెరిగిపోయినాయి. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది ధరలు. సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది భారతదేశం. ఇది దేశ పరిస్థితి. రెండవది అవినీతి. ఏమి చెప్పాల్సిన పనే లేదు. ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. 500 కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది. వర్మ అనే ఆయన ఇంట్లో దొరికింది.
నేను చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా. మరి 500 కోట్ల రూపాయలు అక్కడికి చేరిందనంటే ఒక్క రోజులో చేరింది కాదు. ఇది ఆ వర్మే చెప్పాడు, ఇది నా డబ్బు కాదు అని. ఇంకెవరి డబ్బు? 500 కోట్లు. ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు, సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు, మాజీ జడ్జీలు కూడా. ఆ 500 కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు. ఆయనది కాదు, వాడు వర్మే చెప్పేసాడు నాది కాదు అని. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో జడ్జీలు. దీనిపైన విచారణ కావాలి. ఇది ప్రభుత్వానికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, అమిత్ షాకు తెలియకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆడపోయినాయా? ఇది అవినీతి. మరి అవినీతిని గురించి మా ప్రాంతం నుంచి నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరంకి వెళ్ళారు. కాపర్ డ్యామ్ చూసేదానికి, మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు. పోలవరం పైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అందరికీ తెలిసిందే. దేశ ప్రధానమంత్రే పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు? ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి 1,000 కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ. పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వినయంతో అడుగుతున్నాను, దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది. ఆ పాప చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే రజని, విడుదల రజని 1 కోటి రూపాయలు తిన్నదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ వేస్తే, ఒక చిన్న అమాయకురాలు, ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ వేస్తే, పోలవరం ప్రాజెక్టు పైన 1,000 కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ వేయకూడదు? ఏంటి, ఎందుకు విచక్షణ? ఒక బీసీ మహిళ పైన, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, నాకు చూడలేదు, టీవీలో చూశాను, అయ్యో అనిపించింది నాకు. పోలవరంలో ఒక రకమైనటువంటి ఆలోచన, ఆ పాపం ఒక మహిళ పైన వద్దు, సమంజసం కాదు. రెండోది వర్గీకరణ కావాల్సిందే టీచర్ల పోస్టుల్లో కాదు, నర్సుల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కావాలి. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 24% ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. ఓబీసీలకు 15% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి మీరేమి ఇస్తున్నారు? కర్రతుమ్మ చెట్టులు కొట్టేదానికి కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక పెద్ద కంపెనీకి ఇవ్వాలా? ఎవరు అడగాలి? ఇది కర్రతుమ్మ చెట్లు కొట్టేదానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అందరికీ తెలుస్తుంది. ఈ ఊర్లో బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ తలా ఒక అరెకర ఇచ్చి కొట్టుకుంటారా బొబుడ్డ మేము చెక్కిస్తామంటే హాయిగా హ్యాపీగా 4 రూపాయలు చేసుకోందరు కదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు. కర్రతుమ్మ చెట్లు కొట్టేదానికి కూడా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కావాలన్నా? ఏందయా? ఇవ్వండియా. కర్ణాటకలో ఇచ్చారు కాంట్రాక్టులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 24% ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలి. మరి ఓబీసీలకు 15% అక్కడ ఇస్తున్నారు, ఇవ్వాలి. ఇది కావాల్సింది. కాంట్రాక్టుల్లో కావాలి వర్గీకరణ, బ్యాంకుల్లో కావాలి వర్గీకరణ,
దేశ సంపద లక్షల కోట్లు ఉన్నాయి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఎవరు తీసుకుంటున్నారు? లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు, మార్వాడీలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇచ్చారా? మీరు చెప్పే మాలా మాదిగలకి ఎంతమందికి ఇచ్చారు చెప్పండి మీరు? 1% కూడా భారతదేశంలో ఎస్సీలకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వటం లేదు. ఓబీసీలు 50%, ఓబీసీలని మీరు అరుస్తున్నారు. మరి 2% కూడా లోన్లు ఇవ్వటం లేదు జాతీయ బ్యాంకుల్లో. ఇక్కడ కావాలి నరేంద్ర మోడీ గారు. మీరు చెప్తుంటారే హైదరాబాదులో వచ్చి హగ్గులు బగ్గులు చేశారు ఎలక్షన్లకు ముందు. నువ్వు ప్రధానమంత్రి, బ్యాంకుల్లో చేయవయా వర్గీకరణ? ఓ ముఖ్యమంత్రి, కాంట్రాక్టుల్లో చేయవయా వర్గీకరణ? ఇక్కడ లేకుండా మీరు చేసేది ఏంది? జడ్జీల్లో వర్గీకరణ కావాలి. జడ్జీలు ఇస్తారు జడ్జిమెంట్లో. శర్మలు వర్మలు తప్పించి 180 మంది వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలు, మైనారిటీలు సుప్రీంకోర్టులో కానీ మన హైకోర్టులో కానీ. ఇక్కడ కావాలి వర్గీకరణ. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తున్నారు మీరు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. టీచర్లో ఏముందా? ఆడ ఎంతమంది టీచర్లో ఏముందా? నర్సుల్లో ఏముందా? అసలు దగ్గరకు రండా. మేము అమాయకులని మీరు అనుకుంటున్నారు. మేము అమాయకులు కాదు, నవ్వుకుంటున్నాం మీరు చేసే పిచ్చి పనులు.